మాది కానపురం సారు. కానాపురం. ఏం పేరు? ఎంకావా బుద్ధి ఎంకావా సారు. నాకు 1,70,000 ఉన్నాయి సార్. మాఫీ కాలే, మా ఆయనకు కాలే, నాకు కాలే. అయితే అవుతుంది అంటారు, అందరికి అవుతుంది సారు. నేను బీడీలు చేస్తా 10-15 ఏళ్ళు చేయబట్టి ఇక పింఛన్ రాలే, ఏం రాలే. మా కొడుకు కూతుండే అప్పుడు వికలాంగులు. మా కొడుకు ఇచ్చిండ్రు, నాకు ఇవ్వలేదు, అందరికి ఇచ్చిండ్రు. ఇవ్వకుంటే అట్లా కూడా మొక్కున్నా. మా కొడుకు చచ్చిపోయే సంవత్సరం అయింది, ఇంకా ఇస్తలేరు. నేను కొట్టేసినేమంటారు. ఇగో నాకు అకౌంట్ అన్ని ఉన్నాయి, మాట్లాడతా. ఏపీ కూడా సార్ ఒక్క నిమిషం పంపించినా కానీ బుద్ధి ఎంకవా మా ఊర్లో కూడా పట్టించుకుంటలేరు. అందరికి వచ్చినాయి, మా పైన వాళ్ళకే అయినాయి. ఎంకవా రుణం అప్పు ఏ బ్యాంకు ఉన్నది? అది పెట్టుకో. ఇది యూనియన్ బ్యాంకులే ఉన్నది. ఇంట్లోనే బ్యాంకు పోతే ఏమన్నారు? అయితే అంటారు సార్. అయితే లేవు, ఇద్దరు కాలేదు. నాకు 1,70,000 ఉన్నా కానీ కాలేదు. 1,70,000 ఉన్నా కాలేదు. 3 ఎకరాలు ఉంది సార్, ఉన్నా కానీ కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఏమన్నారు? అవుతుంది అంటారు. అయితే లేదు ఇంకా అయితే లేదు. అందరికి 2 లక్షలు ఉన్న వాళ్ళకి అయినాయి. 2 లక్షలు ఉన్న వాళ్ళకి అయింది. కొంచెం లోప 10,000 తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అయినాయి. నీకు 1,70,000 ఉన్నా కాలేదు. మా ఒక్కింట్లో ఒకరి ఆధార్ కార్డు మీద ఒక్కరికైనా కావచ్చు కదా. ఇద్దరుంటే ఇద్దరు కాలేదు. అంటే పింఛన్ అది మాట్లాడు, అది కూడా మాట్లాడతా. కాగితం తెచ్చినావా ఏదన్నా రాసుకొని? ఊర్లే రాసిరు, నిన్న వాళ్ళ దగ్గరనే ఉన్నది. నేను తెప్పించుకుంటలే. ఇంకా ఈ మైక్ గిటి పెద్ద అసలు మస్తు బాగా అనిపిస్తుంది సార్. ఆయన చచ్చిపోయే టైము ఈ పెద్ద మనిషికి. ఇక నువ్వు మాట్లాడు బాబు. ఏం పేరు? లేచి మాట్లాడిగా. మాధవరెడ్డి. నువ్వు భయపడితే ఎట్లా మాధవరెడ్డిగా? ఆడవాళ్ళు అంటే కూర్చున్నారు. మాట్లాడు సార్. రుణమాఫీ కాలేదు. ఎంత ఉన్నది మాధవరెడ్డి అన్న? నాకు 80,000 ఉన్నది. ఏ ఊరే? కొండరాజుపల్లి. 80,000 ఉన్నది, నీకు కాలేదా? కాలేదు. మీ మాధవరెడ్డి పటేల్కి అయిందా? మా బామ్మారి ఆయన అయిందా బామ్మారికి? మరి బామ్మారికి అయితే కానీ చెప్పలే. 80,000 ఉన్నది. ఏ బ్యాంక్ ఉన్నది? గ్రామీణ వికాస్ బ్యాంక్. ఏమంటుండే అడిగితే మీది నుంచి వచ్చినాక అయితేనే చెప్తాను కాలే అంట. 1,00,000 లోపల అన్ని చేసేసిన అన్నాడు కదా. ఇక పోలే అంటాడు, వాళ్ళు కాలే అంటాడు. నీది 80,000 ఉంటే ఎందుకు కాలేదు? ఇక కాలే అంటే సరిగా 5 అంటే పోయినా కాలేదు. ఎన్ని ఎకరాలు ఉన్నదే? నాకు 4 ఎకరాలు ఉంటాయి. 4 ఎకరాలు. ఏం పెట్టినవే? ఊరి పెట్టినా. రైతు బంధు పడ్డాదే? పర్లేదా? దొడ్డు అట్లా సన్నమట్లు పెట్టినవా? దొడ్డియే పెట్టినావు. మరి బోనస్ దొడ్డు వాటికి ఇయ్య అంటుండు కదా. ఇవ్వకపోతే వేరే అమ్ముకోవాలి. ఆయనకి ఇస్తాను, మనకి గ్యారెంటీ కిట్టుందా? ఓట్లప్పుడు ఏం చెప్పిండే? వడ్లకు బోనస్ ఇస్తా అన్నిటికి అన్నాడు. ఇప్పుడేమో సన్నయ్య అని సన్నాయి నొక్కులు నొక్కుతుండు. అన్ని చెప్తాడు, వెనక అంటాడు. మరి ఏం చేద్దాం? చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ముందు నడతాం, కొట్లాడదాం. అంతే కదా. ఆదా పోదాం. మంచిదన్న. నమస్తే. నీకున్నదే లోను? యాది నీకున్నదే? గట్టమల్ల జక్కుల యాగిరి సార్. అంత మల్లెలో మైక్ అతుకుంటారు బాయ్. సార్ ఉన్నారు మీరు ముంగట మీరే కూర్చున్నారు సార్. 2,30,000 సార్. బ్యాంకులో 40,000 కట్టినా సార్. బ్యాంకు కట్టినా సార్. రుణమాఫీ కాలేదు సార్. ఇప్పుడు బాబు ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ఏమో కట్టూరి చెప్పనిస్తా అంటుండు. మంత్రి ఏమో వ్యవసాయ మంత్రి కట్టకూరి అంటుండు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? వ్యవసాయ మంత్రిది నమ్ముడా, ముఖ్యమంత్రిది నమ్ముడా? రైతు బంధు కూడా రాలేదు సార్ ఇంతవరకు. రాలే. ఎన్ని ఎకరాలు ఉంది? 3.5 ఉంది సార్. 3.5 ఉంది. 2.30 ఉంటే 40,000 కట్టినావు. 40,000 కట్టినా సార్. కట్టి మిగతాది మాఫీ అవుతుంది అని. మాఫీ అవుతుంది అంటే వెయిటింగ్ చేస్తున్నాం సార్. 40,000 ఏడ తెచ్చినావు? ఇక అప్పు తెచ్చినా సార్. ఏడా? మా ఊళ్ళో మాధవరెడ్డి దగ్గర సార్. మాధవరెడ్డి ఎంత మిత్తి? 2% సార్. 2% సార్. ఓ నాయన, ఇప్పుడు ఆ మాఫీ కాకపోయి ఉల్టా కొత్త మిత్తికి తెచ్చి 2 రూపాయలకు. ఆయన సార్. ఈ 2 లక్షలు ఎప్పుడు ఎత్తాడో కానీ నీ మిత్తి పెరుగుతుంది కదా మాధవరెడ్డి పటేల్ దగ్గర. 2 నెలలు అయింది సార్. 2 నెలలు అయిందా? 2 నెలలు అయింది. 2 నెలల కింద 40,000 2 రూపాయల మిత్తికి తెచ్చినావు. 2 రూపాయల మిత్తి బ్యాంకులో కట్టినావు. ఇది మాఫీ అవుతలేదు. ఇప్పుడు మిత్తి మాత్రం పెరుగుతున్నది. సార్. మరి ఏం చేసాడు రేవంత్ రెడ్డిని? మరి ధర్నా చేద్దాం సార్. ఓకే. ఏం పేరన్నావు? జక్కుల యాదగిరి. జక్కుల యాదగిరి. మంచిది. ఈ అవ్వకి జరా మళ్ళీ అల్లేనా? అరే నీ అవ్వ, ఇదేం పంచాయతీ? ఏం పేరమ్మా? పేరు ఏం లచ్చవా? శామంతుల లచ్చవా? లచ్చవా ఎంత లోన్ ఉన్నది? బ్యాంకులో రుణమాఫీ అయిందా? అయింది సార్. ఎంత అయింది? 1,00,000. రైతు బంధు పడ్డదా? రైతు బంధు ఆమెకు తెలిసినట్లేదు. నీ పక్క పొంటి ఆమెకి ఇక నీకు వినబట్టలేనట్టుంది. పర్లేదు నీకు వినబడినట్టుంది ఆమెకు.
ఏం పర్లేదు. రైతు బంధు తెలంగాణలో ఎవరికి వెళ్ళే ఇంకా. సరే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి. నేను దుర్గారెడ్డి మండలి అరే ఎత్తుకోరు ఇంగ్లీష్ లో మాట్లాడేవాటి దుర్గన్న నిశ్శబ్దంగా ఉంటుంది. దుర్గారెడ్డి మాట్లాడుతుండు. మై నేమ్ దుర్గారెడ్డి. ఓకే. నాకు 58,000 ఉన్నాయి సార్. మాకు రాలే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి సార్. మాకు కాలే. ఆయన రామరెడ్డి 58,000 అప్పు ఉంది నీకు. ఉన్నాయి సార్. కాలే. ఏమన్నాడు బ్యాంకు పోతే? బ్యాంకు పోతే ఏఈఓ దగ్గర పోమన్నారు. రైతు వేదిక ఏఈఓ దగ్గర పోతే ఏఈఓ గారు ఏమన్నారు, సరే మాకు ఆదేశాలు రాలేదు, గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు వస్తే నేను చెప్తా ఉన్నారు. బ్యాంకు వచ్చిన సార్. మరి 1,00,000 లోపు అయిపోయింది అన్నారు కదనే. నాకు కాలేదు సార్. 58,000 ఖాళీగా 1,00,000 ఎక్కడ అయినాయి సార్. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, అక్కడి ఏమన్నా వచ్చేది ఆర్డర్ వస్తుంది నేను చెప్తాం. ఇప్పుడు 11 నెల రెన్యువల్ ఉన్నది, రెన్యువల్ చేయి, ఆ తర్వాత విషయం. లేకపోతే రెన్యువల్ చేయకపోతే అపరాధ వడ్డీతో పడతానని బ్యాంక్ వాళ్ళు చెప్తారు సార్. ఈ రుణమాఫీ లేదు, మళ్ళీ ఉల్టా అపరాధ వడ్డీ. మళ్ళీ రైతు బంధు లేదు. రైతు ఎన్ని ఎకరాలు నీకు? 1 ఎకరం 1 గుంట సార్. నాకు ఎకరం గుంట. 1 ఎకరం. కేసీఆర్ ఉండగా ఎన్ని వస్తుండే పైసలు? 5,100 చిల్లర వచ్చు సార్. నాకు పక్క వచ్చు సార్. పంటకి యాసంగి వానకాలం వచ్చు సార్. ఇప్పుడు 2 పంటలకు లేదు. నేను బయటకు వచ్చి అప్పు తెచ్చుకున్నా సార్. ఎంత అప్పు తెచ్చినావు? 10,000 తెచ్చుకున్నా. ఎంత మిత్తి? 3 పైసలు మిత్తి. 3 పైసలు మిత్తికి ఇస్తాడు. 2 పైసలకి ఇస్తలేదు సార్. ఇస్తలేదా? ఇస్తలేదు. బ్యాంక్ లో రుణం మాఫీ కాకపోయి రైతు బంధు పడక 3 పైసల మిత్తికి 3 పైసలు మిత్తికి ఇస్తాడు సార్. 3 పైసలు అంటే 3 రూపాయలు. 3 రూపాయలు కాలు మొక్కినా ఊకుంటలేడు. కాలు మొక్కినా మిత్తికి ఇచ్చిన ఊకుంటలేదా? రైతు అంత అప్పు అసలు మొత్తం కట్టమని మొన్న పోస్ట్ చేశారు సార్. నేనేమన్నా పురుగుల మంది అవుతా. నేను ఉన్నా కదా కొట్లాడి తెప్పిస్తా.